పేరు మహాలక్ష్మి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది ప్రకాశం గారి బాల్యం విద్యాభ్యాసం గురించి. అందులో పాత్రలు సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య, ప్రకాశం, నారాయణుడు వంటి పాత్రలు. ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ గారు. ప్రకాశం గారికి 2 అక్కలు, 1 తమ్ముడు, 1 చెల్లెలు. చెల్లెళ్ళు అన్నపూర్ణ 3 సంవత్సరాలు జీవించి మరణించింది. ప్రకాశం గారు 1872లో వారి మేనమామ ఇంట జన్మించారు. జన్మ తేదీన నిర్ధారించే ఆధారాలు ఏమీ లేవు. 1 సంవత్సరం పాటు మేనమామ గారి ఇంట పెరిగారు. తరువాత వారి బాల్యం కొంతకాలం టంగుటూరులో గడిచినది. ప్రకాశం గారి మొదట ఓనమాల గురువు వెంకటప్పయ్య గారు. ఆయన వల్లూరు నివాసి. చిన్నతనంలో బడికి వెళ్ళటానికి తల్లిదండ్రులను గురువు గారిని నానా తిప్పలు పెట్టినవాడు. ప్రకాశం కళ్ళు చేతులు కట్టి ఈడ్చుకెళ్ళి బడిలో పడేశారు. అయినా ఆ బంగారం తెచ్చుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఆ కాలంలో మన దేశంలో కరువు సంభవించినది. దీనిని దాత కరువు అని, డొక్కాల కరువు అని పిలుస్తారు. ఆ కరువులో గోపాలకృష్ణయ్య గారికి వల్లూరులో జరుగుబాటు కష్టమైనది. బ్రతకడం కోసం వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. గోపాలకృష్ణయ్య పెద్ద బావగారు కోరుని నరసింహారావు గారు. ఆయన అద్దంకి నివాసి. ప్రకాశాన్ని చదువు నిమిత్తం అద్దంకిలో వారి ఇంట ఉంచారు. నరసింహారావు గారు వీధి బడి నడుపుతూ ఉండేవారు. ప్రకాశానికి అద్దెకు గురువు ఆయన ప్రకాశానికి పునాది గట్టిగా ఉండే చదువు చెప్పారు. గోపాలకృష్ణయ్య గారు ఎంతో ప్రముఖులను ఆశ్రయించి చివరికి వెంకటగిరి స్థానంలోని నాయుడుపేట దగ్గర మేనపూరు అనే గ్రామానికి ఒంటిపారు. ప్రత్యందరూ ఉద్యోగం సంపాదించుకున్నారు. నాయుడుపేటలోనున్న ఒక ఇంగ్లీష్ స్కూల్లో ప్రకాశం గారిని చేర్పించారు. వీరు చదువుకోరు నాయుడుపేటలో కాపురం పెట్టారు. వయసులో ఎక్కువ కాకపోయినా ప్రకాశానికి అల్లరి పిల్లలతో స్నేహాలు ఉండేవి. ఇంకొక వైపు తన వయసు వారితోనూ స్నేహాలు చేసేవారు. వేరొక వైపు తనకంటే విద్యాకులైన వారితోనూ స్నేహం చేసేవారు. చదువులో బాగా చురుకుగా ఉండేవారు. తనకంటే పెద్దవారితో కలిసి అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉండేవారు. తనకు తెలియని నూతన విషయాలను తెలుసుకునేవారు. వయస్సుకు మించి తెలివితేటలను చూపిస్తూ ఉండేవారు. ఆటలు. ప్రకాశం రోజు దండాలు, బాస్కీలు తీసుకుండేవారు. అన్ని రకాలైన దేశీయ విదేశీయ ఆటలు ఆడుతూ ఉండేవారు. అప్పటికే మన దేశంలో క్రికెట్ ఆట ప్రవేశించింది. ఆ ఆట కూడా ఆయన ఆడేవారు. తండ్రి వియోగం, చిన్న వయసులో కష్టాలు. 1854 సంవత్సరంలో ప్రకాశం గారి తండ్రి కడుపు సూతలో ఆకస్మికంగా కన్నుమూశారు. ప్రకాశం మేనమామ వచ్చి వారిని ఆదరించి కలకత్తా తీసుకువెళ్లారు. చిన్న వయసులోనే కష్టపడడం. మేనమామ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రకాశం కుటుంబ రాకతో మేనమామ పరిస్థితి ఇంకా భారమైనది. మేనమామ పరుచుకున్న బాధలు ప్రకాశం అర్థం చేసుకున్నాడు. తరచుగా పొలానికి వెళ్ళి గడ్డి కోసేవాడు. మంచం మీద నుండి ధ్యానం సంరక్షణ చేసి మేనమామకు సహాయపడేవాడు. ఒంగోలు నివాసం విద్యాభ్యాసం. పిల్లలను ఇంగ్లీష్ స్కూల్లో చదివించాలని గోపాలకృష్ణయ్య గారి కోరిక ఉండేది. తన భర్త కోరిక ఏమైనా సరే నెరవేర్చాలని ప్రకాశం తల్లి సుబ్బమ్మ గారు అనుకున్నారు. ఇంగ్లీష్ చదువులున్న ఒంగోలు హోటల్ పెట్టారు. ఆ రోజుల్లో ఈ వ్యాపారం మీద సమాజంలో చాలా తేలిక భావం ఉండేది. అయినా సుబ్బమ్మ గారు సాహసించారు. మనసుకు కోర్టు ఎదురుగా ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అద్దె నెలకు రూపాయి. దాని మీద వచ్చిన ఆదాయంతో తన పిల్లలను చదివించసాగారు. ప్రకాశం వయసు అప్పటికి 12 సంవత్సరాలు. ఒంగోలులోని గవర్నమెంట్ నార్మల్ స్కూల్లో లాయర్ కోర్టులో ప్రవేశించాడు. అక్కడి నుండి మిడిల్ స్కూల్ పరీక్షకు హాజరయ్యి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఇమ్మనేని హనుమంతరావు గారితో పరిచయం.
స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండేవారు. ప్రకాశానికి ఆయన ప్రీతులు సమానం. ప్రకాశం జీవితాభివృద్ధికి ఈయన మూలస్తంభం వంటివారు. ఈయన ప్రకాశాన్ని తన కుమారుని కంటే ఎక్కువ ప్రేమతో చూసుకునేవారు. ప్రకాశం గారి సంకల్పం కలదు. ఒంగోలు ప్రకాశం గారి ఇంటి ఎదురుగా మరుసటి కోట్ ఉండేది. లీడర్లు లాంగ్ కోట్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉండటం ఆయన చూసేవారు. వాళ్ళు సంపద చూసేవారు. తాను కూడా ఎలా అయినా సరే లాంగ్ కోట్ తీసుకుని అలా డబ్బు సంపాదించాలన్న కలలు కనేవారు. ప్రకాశం పట్టుదలతో అనేక కష్టాలను ఓర్చుకుని బారిషర్ వరకు చదువుకున్నారు. తను కన్న కలలను నెరవేర్చుకున్నాడు ప్రకాశం. ధన్యవాదాలు.